పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టిన బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో సమావేశమైంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ మీటింగ్ జరుగుతుంది. ఇవాటి నుంచి నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించబోతుంది. ఇవాటి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున భేటీలు కొనసాగనున్నాయి. తొలి రోజు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని పార్టీ నేతలతో సమావేశమయ్యారు. దీనిపై మరింత సమాచారం బీఆర్ఎస్ భవన్ నుంచి మా ప్రతినిధి సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, సమీక్ష కార్యక్రమం నిర్వహించబోతుంది. తొలి రోజు అంటే ఈ రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష కార్యక్రమంతో ఈ రివ్యూ సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ప్రధానంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలుగాను ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 75 మంది ముఖ్య నాయకులు కార్యకర్తలతో ప్రత్యేకంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమావేశానికి బీఆర్ఎస్ కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు హరీష్ రావుతో పాటుగా వేముల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనాచార్యతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించగా మిగిలిన 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ ఎన్నిక 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ తీసుకుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాలు అనుసరించాలి అనే దానిపైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు పార్లమెంట్ నియోజకవర్గ నేతలకు దిశానిర్దేశం చేపడుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి గెలిచిన 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలతో పాటు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఈ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనే దానిపైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420కు పైగా హామీలు ఇచ్చింది. ఈ హామీలను కాంగ్రెస్ పార్టీ 420 హామీల పేరుతోటి ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా ఒక బుక్లెట్ను రూపొందించారు. ఈ బుక్లెట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్ళి విస్తృతంగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ప్రచారం చేయాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో గత లోక్సభ ఎన్నికల్లో గెలుపొందినటువంటి 9 లోక్సభ స్థానాలతో పాటుకు అత్యధిక లోక్సభ స్థానాలను గెలుపొందడమే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రివ్యూ సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఓడిపోయింది. అయితే వెనువెంటనే పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల్లో ఒకవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యన పోటీ ఉంటుంది కాబట్టి తెలంగాణలో అలాంటి వాతావరణం రాకుండా ఇక్కడ ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం కేడర్ కలిగిన పార్టీగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ధీటుగా ప్రజల్లో ఉందనే భావనను కల్పించడం కోసమే కార్యకర్తలను కేడర్ను పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తొలి విడతగా ఈ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్లమెంట్ సమీక్ష నిర్వహించబోతుంది. ఆ తర్వాత 13, 14, 15వ తేదీలు ఈ 3 రోజులు విరామం ప్రకటించి ఆ తర్వాత 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 2వ విడతగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఇప్పటికే 9 లోక్సభ స్థానాలు బీఆర్ఎస్ పార్టీలో చేతిలో ఉన్నాయి. ఇక మిగిలిన లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కష్టపడితే మిగిలిన లోక్సభ స్థానాల్లో అత్యధిక లోక్సభ స్థానాల్లో తెలంగాణలో గెలవచ్చంటే ఇప్పటికే క్యాడర్కు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ 9 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికి సిట్టింగ్ ఎంపీలకు ఎంతమందికి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే చేవెళ్ల లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి గడ్డం రంజిత్ రెడ్డి పేరును బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమావేశంలో గడ్డం రంజిత్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించారు. ఇక మిగిలిన నిజామాబాద్ లోక్సభ స్థానం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేయబోతున్నారు. ఇక కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఎన్నికల సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ 3 అసెంబ్లీ స్థానాలు ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి అక్కడ ఎంఐఎం పార్టీతో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్నేహపూర్వక పోటీలో ఉంది కాబట్టి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ
ఈజీగానే తీసుకునే అవకాశం ఉంది. అక్కడ అభ్యర్థిని పోటీ పెట్టకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఒక క్లారిటీ వచ్చింది. ఇక మిగిలిన పార్లమెంటు స్థానాలకు సంబంధించి బలమైన అభ్యర్థులు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు ధీటుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్నటువంటి అభ్యర్థులు, అదేవిధంగా ఆర్థికంగా 7 నియోజకవర్గాల ఖర్చును భరించే అభ్యర్థులను ఎంపిక చేసి లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే తెలంగాణ భవన్ వేదికగా ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుట్టింది. రైట్ సబిన్, థ్యాంక్ యూ.